జగన్ అనేటువంటి వాడిని జైల్లో పెట్టాలని సోనియా గాంధీ ఎందుకు అనుకుంది? ప్రభుత్వాన్ని తన చెప్పు చేతల్లో నుంచి జారిపోతుందని జగన్ని జైల్లో పెట్టించింది అంటే అతను శక్తివంతుడా బలహీనుడా? ఆఫ్టర్ ఆల్ జగన్లో ఏముందని 6 కలవాల్సి వచ్చింది. పైగా సోదరులు ఇద్దరు, తల్లి, ఇంతమంది కలిసారే, అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ 11 సీట్లు, ఓన్లీ 40% ఓట్లు అంటున్నాం కదా. 11 సీట్లకే పరిమితమైన అతని గురించి రోజు ఎందుకు పేపర్లలో వార్తలు వేయాల్సి వస్తుంది? ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు, రెవల్యూషనరీ జర్నలిజానికి మారుపేరైనటువంటి TV5 లాంటి వాళ్ళు చివరికి పూర్తిగా 1 సైడెడ్గా జగన్కి వ్యతిరేకంగా, తెలుగుదేశానికి అనుకూలంగా కార్యకర్తల్లాగా పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏముంది అతనిలో? ఆఫ్టరాలే కదా. అతనుంటే రానంటున్నారు పారిశ్రామికవేత్తలు, విధ్వంసకారికి అతని జీవితంలో రానియకూడదని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే మాట్లాడుతున్నారు. ఎందుకని అంత భయపడేటటువంటి పరిస్థితి? ఏముంది అతనికి?